హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు మహా వ్లాగ్స్. ఆగస్ట్ 22 సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రైమరీ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. ఆ ప్రైమరీ రిపోర్ట్లో ఏముందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం మీరు తెలుసుకోవాలి. సుమోటో కేస్ అంటే ఏంటి? సో మీరు వింటూనే ఉన్నారు, ఈ కోల్కతా డాక్టర్ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ జరుపుతుంది అని మీరు అందరూ విన్నారు. సో సుమోటో కేస్ అంటే ఏంటి? ఏం లేదండి, సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఈ కేసుకి ఎవరు పిటిషన్ వేయనక్కర్లేదు, మేమే దాన్ని స్వయంగా స్వీకరించి న్యాయ విచారణ జరిపి సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుని మేము కఠినంగా శిక్షిస్తాము అని చెప్పేసి సుప్రీంకోర్టు తీసుకుంది. సో ఆగస్ట్ 22వ తారీఖున సిబిఐ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి సంజయ్ రాయ్ లైట్ డిటెక్టర్ టెస్ట్ అనాలిసిస్. ఈ టెస్ట్లో సంజయ్ రాయ్ ప్రతిదీ చెప్పింది నిజమే అని చెప్పేసి సిబిఐ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సంజయ్ రాయ్ ఆ డాక్టర్ని ఎలా చూశాడు, ఎప్పుడు చూశాడు, ఆమెను ఎలా ఫాలో అయ్యాడు, ఆగస్ట్ 9వ తారీఖు రాత్రి ఏం జరిగింది, అతను ఎలా చంపాడు, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పూసగుచ్చినట్టు సిబిఐ వాళ్ళకు ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ లో చెప్పాడు. అండ్ ఆ లైట్ డిటెక్టర్ రిజల్ట్స్ ప్రకారం వాడు చెప్పింది ప్రతిదీ నిజమే అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇచ్చారు. రెండవది, ఆ కోల్కతా డాక్టర్ గోళ్లలో నమూనాలు సేకరించి డిఎన్ఏ టెస్ట్ కి పంపించారు. రెండవది, ఆ చనిపోయిన డాక్టర్ గోళ్లలో చర్మ నమూనాలు ఉన్నాయని గుర్తించి దాన్ని డిఎన్ఏ టెస్ట్ కి పంపించారు. అదే సమయంలో సంజయ్ రాయ్ నుండి కొన్ని శాంపుల్స్ ని తీసుకుని డిఎన్ఏ టెస్ట్ కి పంపించారు. ఆ రెండు టెస్ట్ రిజల్ట్స్ మ్యాచ్ అయ్యాయి. అంటే ఖచ్చితంగా సంజయ్ రాయ్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అని చెప్పేసి కన్ఫర్మేషన్ వచ్చింది. మూడవది, ఇది చాలా వైరల్ అయిన న్యూస్. ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ నుండి 150 గ్రాముల వీర్యం కలెక్ట్ చేశారని చెప్పేసి వైరల్ అయింది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ 150 గ్రాములు వీర్యం కాదు, కొంత భాగమే వీర్యం, ఇంకొంత భాగం బాడీలో ఉత్పత్తి చెందిన పదార్థాలు అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సిబిఐ వాళ్ళు ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు. అదేంటి అంటే ఇది గ్యాంగ్ రేప్ కాదు, ఓన్లీ సంజయ్ రాయ్ మాత్రమే రేప్ చేశాడు, దీంట్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ప్రస్తుతానికి ఎక్కడ కనిపించలేదు, అండ్ మాకు ఇంకా కొంత సమయం కావాలి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో చెప్తాము ఇది ఒకరు చేసిందా లేకుంటే వేరే వాళ్ళు కూడా కలిసి చేసిన రేపా అని మేము ఫైనల్ కన్ఫర్మేషన్ లో చెప్తాము అని చెప్పారు. నాలుగవది, సిబిఐ రిపోర్ట్ ప్రకారం ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ క్రైమ్ సీన్ అంటే ఎక్కడైతే ఈ డాక్టర్ హత్య కాబడిందో ఆ ప్లేస్ లో ఉన్న సాక్ష్యాలు కొంచెం తారుమారు అయ్యాయి అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ సిబిఐ డిపార్ట్మెంట్ అందించిన నివేదికను మొత్తం చదివి ఈ పోలీసు వాళ్ళని డాక్టర్ వాళ్ళని ప్రశ్నించింది ఇవే. మీరు బాడీని 9ంటికి కనుక్కున్నారు, 10ంటికి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు, 10ంటికి ఫోన్ చేసి మీరు సూసైడ్ అని చెప్పారు. మీరు ఒక డాక్టర్ అయి ఉండి ఆ డాక్టర్ పడి ఉన్న విధానం చూసి కూడా మీరు సూసైడ్ అని ఎలా కన్ఫర్మ్ చేశారు? రెండవది, బాడీ కనుక్కుంది 9 గంటలకు, పోస్ట్ మార్టం జరిగింది 6 గంటల 10 నిమిషాల నుండి 7 గంటల 10 నిమిషాల వరకు. అంటే ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? కోర్టు ఒకటే గుచ్చి అడిగింది. అదేంటి అంటే బాడీ దొరికింది 9 గంటలకు ఉదయం, సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు పోస్ట్ మార్టం చేశారు, రాత్రి 11 గంటల 40 నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాక్చువల్ గా ప్రాసెస్ ప్రకారం ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హత్య జరిగింది అనుకోండి, ఆ హత్య జరిగినప్పుడు ఆ బాధితుల తరపున అంటే ఆ చనిపోయిన వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పోలీసులు ఆ కేసుని టేకప్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత బాడీని, ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తారు. అది ప్రాసెస్. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఫస్ట్ బాడీ కనుక్కున్నారు, తర్వాత ఒక కంప్లైంట్ వెళ్ళింది, తర్వాత పోస్ట్ మార్టం జరిగింది, తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ విషయం మీద సుప్రీంకోర్టు పోలీసుల్ని అండ్ డాక్టర్ని చాలా అంటే చాలా తిట్టి పడేసింది. ఆ సుప్రీంకోర్టు బెంచ్ లో ఉన్న ఒక జడ్జి, సీనియర్ జడ్జి ఏమన్నారంటే నాకున్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఇటువంటి చెత్తగా బిహేవ్ చేసిన పోలీసులు గానీ డాక్టర్లు గానీ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు నేను ఎక్కడ చూడలేదని చెప్పేసి బాగా మండిపడ్డారంట జడ్జి గారు. ఈ వీడియోలో ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటి అంటే సంజయ్ ఘోష్, ఇతని గురించి మీరు తవ్వే కొద్దీ చీకటి కోణాలు బయట పడుతూనే ఉన్నాయి. ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో డాక్టర్ హత్య ఒక సెన్సేషన్ అయితే ఈ సంజయ్ ఘోష్ చేసే అక్రమాలను చూస్తే అది కూడా ఇంకొక సెన్సేషన్ అయ్యేటట్టు ఉందన్నమాట. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు హాస్పిటల్లో ఏదైనా సిరెంజెస్ అంటే ఒక ఇంజెక్షన్ వేసిన తర్వాత, ఒక ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని జస్ట్ వాడి పడేయాలన్నమాట. అంటే రెండవసారి మళ్ళీ వాడడానికి వీల్లేదు. అలాంటి వస్తువులని అన్ని డంప్లో కలెక్ట్ చేసి ఒక చోట రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని రీప్యాక్ చేసి బయట మార్కెట్లో అమ్ముకుంటున్నాడంట ఈ సంజయ్ ఘోష్. ఇలాంటి కిరాతకుని ఆ కాలేజీ ప్రిన్సిపల్గా నియమించారు. ఓకేనండి, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.